సేఫ్టీ ఉందండి. 22 ఏళ్ళ అమ్మాయి ఈరోజు డ్రగ్స్ తీసుకుని ఉన్న అప్పుడు వయసు 20 ఏళ్ళు. 20 ఏళ్ళ అమ్మాయి, మన ఇంట్లో ఉండాల్సిన అమ్మాయి వెళ్ళి లావణ్య ఇంట్లో నెలల తరబడి ఉంటుంది అంటే ఆ తల్లి ఏం చేస్తుంది చెప్పండి? బాధ్యత ఉండాలి కదా, ఎవరికైనా బాధ్యత ఉండాలి కదా. ఇక్కడ రాస్తారును తల్లిదండ్రులది అదే తప్పు, లావణ్య తల్లిదండ్రులది అదే తప్పు. ఉదయ్ ఈ మొత్తం గ్యాంగ్ అంతా ఇక్కడ చేరి అక్కడ ఒక ఏమన్నా ఒక డెన్ లాగా ఇనిషియల్ డేస్ లోనే రాస్తారని ఒకసారి కనుక ఈ విషయం మీద బయటికి అవుట్కమ్ చేసి ఉంటే ఇదంతా ఉండేది కాదు. ఇంతమంది బలయ్యే వాళ్ళు కూడా కాదు. ఇక్కడున్న ఈ బిజినెస్ ఏంటో తేలాలి ఫస్ట్, తర్వాత ఏం తేలుస్తారో కోర్టులు. ఇందాక అన్నాను కదా, న్యాయం అమ్మబడుతుంది కొనబడుతుంది అని. నేను చాలా రూట్గానే మాట్లాడుతున్నా ఆ విషయంలో. ఇక్కడ ఇలాంటి దందాలు నడవాలి అంటే పోలీసులు, న్యాయవాదులు, రాజకీయ నాయకులు, అలాగే సదరు సినిమా మహానుభావులు, వీళ్ళందరి భాగస్వామ్యం లేకుండా ఈ దందా నడవదండి. ఈ దందానే కదా, ఏ దందా నడవదు. న్యాయవాదులు ఎందుకు వచ్చారండి మధ్యలో? నేను ఎందుకన్నానో తెలుసా అండి, నేను ఎందుకన్నాను తెలుసా? ఇప్పుడు వీళ్ళకున్న ఒక న్యాయంలో ఉన్న, న్యాయవాదుల్లో ఉన్న ఒక విషయం ఏంటి అంటే, డాక్టర్లు ఎట్లాగో దెబ్బలు తగిలి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ చేయటం వాళ్ళ వృత్తి ధర్మం అని ఎట్లా అనుకుంటారో, వాడు హత్య చేసి వచ్చిన వాడిని కూడా ఒక ఉగ్రవాది తరఫున కూడా మేము కేసు టేకప్ చేయొచ్చు అనే ఒక మాటతోటి వీళ్ళు ఎలాంటి వాళ్ళని వీళ్ళు బయటేస్తున్నారో మనకు తెలుసు కదా. అందుకని నేను అన్నా, మీకు కొంచెం బాధ కలిగితే. అలాగేదండి, కాన్స్టిట్యూషన్లోనే ప్రతి హ్యూమన్ బీయింగ్కి ఒక రైట్ ఉందండి. అండ్ ఇంకోటి ఏంటంటే, వాళ్ళని బయటేయడం అంటే బేస్డ్ ఆన్ ద ఎవిడెన్సెస్ వాళ్ళు బయటకు వస్తారు, దాని పరంగా మేము వాదిస్తాం. అంతేగాని మేమేదో వాళ్ళు నిజంగా హత్య చేసినా కూడా బయట తీసుకుని క్రియేట్ చేసేది చేయలేరు. అట్లా ఉండదు, అది కాదు. ఇప్పుడు న్యాయవాదులుగా మీరు నేనేమనబోతున్నా, ఒకవేళ మీకు అది ఇబ్బందికరంగా అనిపిస్తే, నేను కరెక్ట్ మాట్లాడలేదు అనుకుంటే నేను సరి చేసుకుంటా, నేను మాట వెనక్కి తీసుకుంటాను. నేనేం పెద్ద ఇందులో ఇవి కిరీటాలు పడిపోవు కదా. అయితే నేను అలాగేదండి, అంటే ఒక వృత్తిని మీరు జనరలైజ్ చేసేస్తున్నారు. న్యాయవాదులు అందరూ ఇలాగే టైప్ లో మాట్లాడరు కానీ ఇక్కడ ఓవరాల్ గా ఒక ప్రొఫెషన్ ని పూర్తిగా మనం నేను అందుకే అంటున్నా. అలాగదండి, లాయర్లను తీసేద్దాము. ఓకే, అంటే ఎవరైనా కూడా, అది డాక్టర్స్ కానివ్వండి, పోలీస్ వాళ్ళు కానివ్వండి, పూర్తిగా దానికోసం దందాలు మెన్షన్ చేయకూడదు. ఎందుకు పోలీసులు ఎందుకు చేయకూడదండి? ఇప్పుడు ఒక సిఐఎన్ లావణ్య మాట్లాడుకున్న వీడియో రిలీజ్ అయింది కదా మీ ఛానల్లోనే. ఒక్కరి కోసం అని పూర్తి వ్యవస్థ నేను మొత్తం అనట్లేదు. ఇప్పుడు ఒక క్రైమ్ జరగడానికి వీళ్ళందరి సహకారం ఉంటది అంటున్నా. వీళ్ళందరి సహకారం లేదే క్రైమ్ జరగదు అని చెప్తున్నా. క్రైమ్ జరగడానికి వీళ్ళ సహకారం కాదండి, క్రైమ్ జరిగిన తర్వాత రక్షణ కోసం కావచ్చు, హైయెస్ట్ పాసిబిలిటీ వేలో శిక్ష పడడం కోసమో లేదంటే అక్కడ ప్రూవ్ చేయడం కోసం కొంత ఉపయోగపడతాయి, కానీ మనం పూర్తిగా బ్లేమ్ చేయకూడదు ఇక్కడ. అలాగదండి, నేను రష్లో మాట్లాడి ఉండొచ్చు. ఏది ఏమైనా వీళ్ళని కాపాడే వాళ్ళు మటుకు వీళ్ళందరూ ఉన్నారు కదా. ఇప్పుడు వీళ్ళందరూ సహకారం ఇలాంటి వ్యాపారాలు జరుగుతాయండి. రాస్తారున్ లావణ్య కేసులో లావణ్య కొంత అంటే తనకు కొంత అన్యాయం జరిగింది అనే రకంగా మాట్లాడుతున్నారా మీరు? నేను అన్యాయం జరిగింది అనట్లేదు. లావణ్యకు అన్యాయం జరగలేదు, కానీ రాస్తారున్ తప్పు చేశాడు అంతే. అంటే పాసిబుల్ చాలా రోజులుగా రాస్తారున్ లావణ్య కేసులో రాస్తారున్ ఎక్కడ కూడా స్పందించలేదు. చివరిగా నేను చూసింది ఒక సినిమా ప్రమోషన్ మాత్రమే. పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ మీ దగ్గర రాస్తారున్ నెంబర్ కనుక ఉంటే ఒకసారి తీసుకునే ప్రయత్నం చేయండి, ట్రై చేయండి ఒకసారి. రాస్తారున్ కావచ్చు, లేకుంటే రాస్తారున్ తరపున న్యాయవాది అయినా పర్వాలేదు, ఒకసారి ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. చూడండి, ఇప్పుడు జీవితంలో టెండర్ ఏజ్లో, అంటే అప్పుడప్పుడే జీవితంలో ఎదుగుతున్న వయసులో ఇలాంటి స్నేహాల వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయి. వీళ్ళు నిజంగా అందుకే నేను వీళ్ళని చీడ పురుగులు అంటున్నా. లావణ్య కావచ్చు, స్థావరం ఇచ్చిన రాస్తరుణ్ కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు. ఈ వీళ్ళ వల్ల సమాజానికి నష్టం. ఇవాళ డ్రగ్స్ బిజినెస్ ఇంత వేళ్ళూనికి పోయింది అంటే వాడేవాళ్ళు కొందరు. ఒక్కసారి మేడం జ్యోతిశ్రీ గారు, లావణ్య రాస్తరుణ్ కేసు సుమారు 2 నెలల నుంచి చూస్తూనే ఉన్నారు. సో రాస్తరుణ్ ఏ స్థాయిలో తప్పు చేశాడో లావణ్య కూడా డెఫినెట్గా, ఎందుకంటే ఇన్ని రకాలుగా అలిగేషన్స్ వచ్చాయి. మస్తాన్ సాయితో కేసు పెట్టింది, పిటిషన్లో మెన్షన్ చేసింది, అనేక ఆడియోలు, డ్రగ్స్ తీసుకుని రకరకాల అలిగేషన్స్ వచ్చాయి. సో ఈ నేపథ్యంలో ఒక అమ్మాయి ఇంత బయటికి వచ్చి నన్ను ప్రేమించాడు, 11 ఏళ్ళు మేము కలిసే ఉన్నాము, మాకు అన్ని రకాలుగా ఉంది అని చెప్పిన తర్వాత అయినా కూడా రాస్తారును బయటికి రాకపోవడం, ఎవరో థర్డ్ పర్సన్తో మాట్లాడించడం, ఇవన్నీ చూసిన తర్వాత ఆయన పైపుగా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం కానీ
కోర్టు కానీ పోలీసులు ఆయన ఎందుకు ఇన్వెస్ట్ చేయొద్దనే ఆలోచన గైడ్ చేసే అవకాశం ఉండదా? అంటే ఈ డ్రగ్స్ యాంగిల్ గురించి నేను చూడలేదండి. అంటే నేను చూసింది ఓన్లీ న్యూస్ పేపర్లో ఏమొచ్చినాయి అవే చూశాను. ఈ డ్రగ్స్ అనేది ఇక్కడ వింటున్నాను. డెఫినెట్గా ఆవిడ లావణ్య పోలీస్ కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఇక్కడ డ్రగ్స్ దందా నడుస్తుందని చెప్పి డెఫినెట్గా వస్తారు. ఎందుకు అతను రాజ్ తరుణ్కి ఏం ఇమ్యూనిటీ ఉంటుందండి? ఆయన సినిమా హీరో అయిన ఇక్కడ కూడా లావణ్య డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పుడు కానీ ఇప్పుడు ఈ కేసు నడుస్తున్నప్పుడు కానీ ఏ ఒక్క రోజు కూడా రాజ్ తరుణ్ హాజరై విచారణ ఎదుర్కొన్న వార్త ఎక్కడ కూడా కనపడలేదు. అదేనండి పోలీసుల అలసత్వం గురించి అంటే నేను మాట్లాడదలుచుకున్నా. కోర్టు నుంచి కావచ్చు లేకుంటే పోలీసు వైపు నుంచి కావచ్చు, అంటే రాజ్ తరుణ్ ని తీసుకోవద్దని వాళ్ళకి ఏమైనా స్పెషల్ గా ఆయనకి నో వే, అసలు అలా ఉండదు. పిలవాలి అనుకుంటే ఏం చేయాలి? అతన్ని ఎవిడెన్స్ కింద డెఫినెట్ గా స్టేట్మెంట్స్ తీసుకుంటారు. ప్రొసీజర్ ఇక్కడ కూడా ముందుకు రాలేదు. అది సార్ ఒకటి చెప్తా వినండి, యూ హ్యావ్ టు ట్రీట్ ఈచ్ కేస్ యాజ్ డిఫరెంట్. ఇప్పుడు మేడం గారు అన్నట్టు ఇప్పుడు లావణ్య ఇంతకీ నార్సింగి పోలీస్ స్టేషన్లో పెట్టిన సెక్షన్స్ ఏంటి? 420 చీటింగ్ కేసు పెట్టింది, క్రిమినల్ ఇంటిమిడేషన్ పెట్టింది 506, దాని తర్వాత ఇంకా ఇది పెట్టింది 493 పెట్టింది. అదేంటంటే డిసెప్షన్ ఇన్ ద ప్రొటెక్ట్ ఆఫ్ మ్యారేజ్, మోసం చేశారు నన్ను వాడుకుని వదిలేశాడు మ్యారేజ్ పేరు మీద అని చెప్పి దీస్ ఆర్ ద సెక్షన్స్ అవి పెట్టింది. ఆ కేసు వేరే. ఇప్పుడు ఎన్డీపీఎస్ యాక్ట్ పరంగా ఆమె మీద ఏం కేసు ఉందో అది నేను చూడలేదు, బట్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి షీ వాజ్ ఇన్ రిమాండ్. ఓకే, దాని తర్వాత ఆవిడ బెయిల్ మీద వచ్చారు, ఆవిడ ఇంకా మస్తాన్ సాయి అని చెప్పి అది మాత్రం వరకు ఐ రెడ్ ఇన్ యువర్ మీడియా ఛానల్స్ చూసాను నేను అండ్ కొద్దిగా చదివాను అక్కడ. సో అది ఒకటి. ఇప్పుడు ఆ కేసు వేరే, అది అందులో రాజ్ తరుణ్ ఇఫ్ రాజ్ తరుణ్ నోస్ దీస్ థింగ్స్ అండ్ పోలీసులు అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఈమెని మస్తాన్స్ని అరెస్ట్ చేసినప్పుడు ఈమె ఎక్కడ ఉంటుంది ఏంటి అన్నప్పుడు నిజంగా ఈయన ఇంట్లో ఉంటున్నప్పుడు ఈయన కూడా నేను ఇందాక చెప్పింది అదే కదా, ఈయన కూడా ఒక విట్నెస్ కింద పిలిచి ఇన్వెస్టిగేషన్ చేస్తుండొచ్చు, లేకపోతే ఇంకేమైనా చేస్తుండొచ్చు, అంతే కదా. అది వేరే కేసు, అందులో ఎందుకు చేయలేదు అనేది అనవసరం. ఇప్పుడు ఈ కేసు పరంగా మాత్రం ఇది ఇందులో రాజ్ తరుణ్ ఈ కేసులో కన్విక్టెడా కాదు, అయితే నిజంగా మోసం చేసాడా లేదా, ఇందులో నిజంగా వీళ్ళిద్దరు పెళ్ళైందా లేదా, ఇది ఈ ఎలిమెంట్స్ వరకే ఈ కేసు వరకు వర్తిస్తే దాని పరంగానే జ్యుడిషియరీ కూడా చూస్తుంది. ఆ కేసు వేరే, మళ్ళీ అది ఆ కేసు పరంగా అది చూస్తారు. అది అందులో నిజంగా ఇఫ్ రాజ్ తరుణ్ హ్యాస్ టు బి మేడ్ యాజ్ అ పార్టీ దెన్ ఇట్స్ ద ఓనస్ ఇస్ ఆన్ ద పోలీస్, దే హ్యావ్ టు ఇన్వెస్టిగేట్. అతన్ని పిలిచి ఇన్వెస్టిగేషన్ చేసి దాని పరంగా వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి దాని తర్వాత ఇట్ విల్ గో టు ద ట్రయల్. అది వేరే కేసు. అది యూ ట్రీట్ ఈచ్ కేస్ డిఫరెంట్. వై ఆర్ యూ మిక్సింగ్ అప్ ఎవ్రీథింగ్? నేను లీగల్ కాకపోతే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అక్కడ డ్రగ్స్ కేసులో లావణ్య పట్టుబడినప్పుడు అప్పటికి రాజ్ తరుణ్తో కలిసే ఉంది. రాజ్ తరుణ్తో కలిసి ఉంది కాబట్టి మ్యూచువల్గా మనకు డ్రగ్స్ పెడ్లర్ దగ్గర కాంటాక్ట్ నెంబర్ దొరికితే ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు పోలీసులు. కానీ రాజ్ తరుణ్తో కలిసినప్పుడు రాజ్ తరుణ్ ఇన్వాల్వ్ చేసి ఇన్వెస్టిగేట్ చేయలేదు, ఇంట్రాగేషన్ పోలీసులు అడగారు మీరు. ఆ తర్వాత ఎందుకు అడ్వాంటేజ్ ఏముంటుందని అడుగుతున్నాం మిమ్మల్ని. అడ్వాంటేజ్ ఏముండదండి, యాజ్ మేడం టోల్డ్ నో వన్ ఈజ్ అబౌవ్ లా, హీ ఈజ్ నాట్ ఇమ్యూన్ టు ఎనీ లా. ఏ సెలబ్రిటీ అయినా కానీ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జ్యోతిశ్రీ గారు లావణ్య ఇన్ కేసు తను ఏం ప్రూవ్ చేయలేకపోయింది, సో ఏం కాదనుకున్నా కూడా రాజ్ తరుణ్ ఒక సినిమాలో యాక్ట్ చేశాడు, కొంత ఫెమిలియర్ గా ఉన్నాడు ఇప్పుడు. సో అంటే తను చెప్పిన విషయాల్లో అబార్షన్ అయిందని కానీ లేకుంటే వివాహం జరిగిందని కానీ ఏదో ప్రూవ్ చేయలేకపోయింది. మీడియా ట్రయల్స్ ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. అంట్లో ఎవరైనా తను ప్రూవ్ చేయకపోతే నెక్స్ట్ లావణ్య ఏం కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తుంది ఒక పర్సన్ మీద ఇటువంటి అలిగేషన్స్ వేసినందుకు గాను? అబార్షన్ ప్రూవ్ చేసినా కూడానండి, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఇట్స్ ఏ కన్సెన్షువల్ సెక్స్. ఓకే, షీ కుడ్ హ్యావ్ గాటన్ ప్రెగ్నెంట్ అండ్ గాన్ ఫర్ అన్ అబార్షన్. ఓకే, సో దట్ డజంట్ మీన్ ఎనీథింగ్. ఓకే, ఇప్పుడు అది ఆవిడ ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేసి పిల్లలు పుడితే దెల్ బీ చిల్డ్రన్ అవుట్ ఆఫ్ లివ్ ఇన్ రిలేషన్షిప్. ఓకే, సో దానివల్ల ఆవిడ నాకు పెళ్ళైపోయింది కాబట్టి నేను పిల్లల్ని కన్నాను అనటానికి వీల్లేదు. అబార్షన్ ప్రూవ్ చేసినా కూడా ఇది లివ్ ఇన్ రిలేషన్షిప్ కాదు, మ్యారేజ్ అనేది ఆవిడ ప్రూవ్ చేయలేరు. అతను ప్రూవ్ చేయలేదు, ఇది కూడా ప్రూవ్ చేయలేదు. తను చెప్పిన మాటలకి కొంత డిఫరెంట్ గా ఉంది అక్కడ. ఇప్పుడు ఏది కూడా తను ఈ మ్యారేజ్ ప్రూవ్ చేయటం కానీ ఆ 493 సెక్షన్ కానీ అక్కడ కేసులో ఏమీ నిలవలేదు అనుకోండి, ఆవిడ మీద ఈయన డిఫమేషన్ వేయొచ్చు, ఇంకా అంతే డిఫమేషన్ వేయొచ్చు ప్రాబబ్లీ. కానీ 11 years కలిసి ఉన్న తర్వాత మనిషి ఇమోషనల్ అండ్ సెంటిమెంటల్గా ఆవిడ బయటకు వచ్చి అవుట్ బర్స్ట్, ఇట్స్ అండర్స్టాండబుల్ ఫ్రమ్ ఏ స్పౌస్ హూ థింక్స్ దట్ షీ ఈస్ చీటెడ్. దెర్ ఇస్ నో చీటింగ్ బికాస్ దే ఆర్ బోత్ కన్సెంటింగ్ అడల్ట్స్. ఇప్పుడు తల్లిదండ్రులను తీసుకురావాల్సింది ఏంటో కూడా నాకు అర్థం కావట్లా. వాళ్ళిద్దరూ వాళ్ళ ఓన్ లైఫ్, దే ఆర్ లీడింగ్ దేర్ ఓన్ లైఫ్. వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారండి, మీరు ఇలా ఉండండి, మీరు పెళ్లి చేసుకోకుండా అని ఎవరైనా సలహా చెప్తారా? ఇప్పుడు వీళ్ళిద్దరు ఇష్టమై ఉన్నారు.
ఇప్పుడు దానికి తల్లిదండ్రులను బాధ్యులను చేయాలి అంటాం. మీరు 16-17 ఏళ్ల వయసులో ఏమైనా చేస్తే తల్లిదండ్రులు గానీ కూడా వచ్చి వాళ్ళతో కలిసి ఉన్నారు, అందరికీ తెలిసే విషయము. కానీ అది వాళ్ళు ఎందుకు ఆ రోజే తన కనుక లావణ్య తప్పు చేసి ఉంటే ఎందుకు మందలించలేకపోయారు అనేది. తప్పు అని కాదండి ఇది. లావణ్య షీ నోస్ వాట్ షీ ఐ మీన్ వాట్ షీ ఈజ్ ఇన్, వాట్ షీ హ్యాస్ బీన్ ఇన్. డ్రగ్స్ విషయంలో అది తెలియదండి అసలు. ఈ డ్రగ్స్ గురించి నేను చదవలేదు, రాదర్ ప్రాబ్లీ ఐ మైట్ హావ్ మిస్డ్. ఓకే. సో తనకున్నటువంటి యాక్టివిటీస్ ఏంటి? ఇప్పుడు తను 11 years అంటే ఓన్లీ డిఫేమేషన్ రాస్తారు యాక్టివిటీ ఒకటి ఉంది, ఒకవేళ ప్రూవ్ చేయకపోతే. ఒకవేళ తనకి ఇంకేదైనా బెనిఫిట్స్ 11 years కలిసి ఉంది, తను కూడా కొంత ఫైనాన్షియల్ గా రాస్తారు రాదండి, ఆస్తి హక్కులు ఏం రావండి. అంతే, ఫైనాన్షియల్ గా హెల్ప్ అయింది తనకి చాలా వరకు, తనకి ఎదుగుదల. అవన్నీ ఆవిడ ఎంత ఇచ్చాను అంటుందో మరి రాజ్ తరుణ్ కూడా ఆయన లెక్కలు ఆయనకు ఉంటాయి కదా. పోనీ ఈవిడ ఎక్కువే ఇచ్చి ఉండొచ్చు. సో రికవరీ ఆఫ్ మనీ కింద వేసుకోవాలి తప్పితే అది కూడా ఈ రిలేషన్షిప్స్లో దాన్ని ఒక లోన్ అని దాన్ని రికవరీ అని చెప్పి అట్లాంటివి కూడా ఉండవు. ఎందుకంటే ఆవిడ ఎప్పుడో ఇచ్చి ఉండొచ్చు, 3 years తర్వాత రికవరీ ఆఫ్ మనీ కూడా ఉండదు. సో ఇది కొంచెం చాలా ఇంతవరకు 11 years వరకు కలిసి ఉంటున్నారు, ఎప్పటికప్పుడు డాడ్ చేస్తున్నాడు అనుకోండి మనిషి, అప్పుడు ఆవిడ వెంటనే తెలిసిపోతుంది కదా ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్ అనేది. ఒక నిమిషం మేడం, పీసీఆర్ మీరు ట్రై చేస్తున్నారా? రాజ్ తరుణ్ చాలా కాలంగా ఈ విషయం గురించి ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఇన్ఫాక్ట్ రాజ్ తరుణ్ తరపున న్యాయవాదున ఒకసారి ప్రయత్నం చేయండి, ఎందుకంటే అక్కడ కోర్టులో ఆయనకు ముందస్తు బెయిల్ దొరికినప్పటికీ కొన్ని ఎలిగేషన్స్ ఏంటంటే ముందు నుంచి ఆయనకు తెలిస్తే ఎందుకు ఆయన ప్రశ్నించలేకపోయాడు ఒకటి, ఆ తర్వాత తెలిసినప్పటికీ ఎందుకు బయట పెట్టలేకపోయాడు. నేను 2017 వరకు కలిసి ఉన్నట్టుగా చెప్పాడు కాబట్టి అంతకు మునిపే కనుక ఈ యాక్టివిటీస్ బయటపడితే ఎందుకు తను స్పందించడం ఒక విషయం మీరు ఒక్కసారి ఆయనతో పాటు మాట్లాడదాం. మనం ట్రై చేస్తున్నారా రాజ్ తరుణ్కి? పీసీఆర్ ఎస్ మేము ట్రై చేస్తున్నాము చాలా వరకు కూడా, ఎందుకంటే రాజ్ తరుణ్ ఇందాక కృష్ణకుమార్ గారు మాట్లాడుతున్న సమయంలో శేఖర్ భాష శేఖర్ భాష వచ్చాడు, లావణ్యకు సంబంధించిన విషయాలను కూడా కొన్ని వెల్లడిస్తున్నాడు. కానీ శేఖర్ భాషని మౌత్ పీస్గా ఉపయోగించి ఒక సీక్రెట్ రూమ్ నుంచి రాజ్ తరుణ్ అని ఆపరేట్ చేస్తున్నాడు అనేది వీళ్ళు చెప్తున్నమాట. సో ఏదేమైనా కానివ్వండి, తర్వాత రేపు విచారణలో ఏమొస్తుంది, లావణ్య ప్రూవ్ చేస్తుందా చేయదా అనే విషయం పక్కన పెడితే ఆయన అన్నీ తెలిసి ఎందుకు మౌనంగా ఉన్నాడు అనేది, ఆయనకు స్పెషల్గా ఏమైనా బెనిఫిట్స్ పొందారా లేదంటే ఆయనకి ఏమైనా స్పెషల్ అడ్వాంటేజ్ ఉందా, అసలు ఎందుకు ఈ రకంగా అనేది కొన్ని క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. మనం రాజ్ తరుణ్ ఒకసారి మాట్లాడడం, రాజ్ తరుణ్తో మీరు ప్రయత్నం చేయండి. ఎస్ జ్యోతిశ్రీ గారు, కంప్లీట్ స్విచ్ ఆఫ్ వస్తుందా? ఎస్, కనీసం రాజ్ తరుణ్ తరపున న్యాయవాది మనతో పాటు ఎవరైనా అందుబాటులో ఉన్నా కూడా. ఎస్ జ్యోతిశ్రీ గారు, లావణ్య బిన్ బిట్వీన్ అంటే ఇక్కడ విషయం చూస్తే లావణ్య రాజ్ తరుణ్తో కలిసింది ఓకే, ఆ తర్వాత లావణ్య తనకు తాను ఒక పిటిషన్ ఇచ్చింది. ఆ పిటిషన్లో ఒక అంశం ఏం పొందుపరిచింది అంటే, ఒక మస్తాన్ సాయ్ అనే అబ్బాయితో ఆయన వెంట పడ్డాడు, నేను ఇద్దరం కలిసి మ్యూచువల్గా ఓకే అనుకున్నాం, కొన్ని రోజుల పాటు లవ్ ట్రావెల్ చేశాము, ఆ తర్వాత ఆయన మీద కూడా ఒక రేప్ అటెంప్ట్ అంటూ కూడా కేసు వేసింది. అదొక ఇష్యూ. ఇన్ బిట్వీన్ రాజ్ తరుణ్తో కలిసి ఉంటూనే ఈ ఇష్యూ జరిగింది. ఆ తర్వాత కూడా చింటూ అంటూ ఇంకో అబ్బాయితో ఏదో అఫేర్ కూడా ఉందంటే ఇటీవల కాలంలో ఒక ఆడియో బయటకు వచ్చింది. ఇన్ డీటెయిల్గా ఆడియోలో ఏం జరిగింది అనేది కూడా మనం వదిలిపెడితే సంథింగ్ ఆ అఫేర్ అనేది కనబడుతోంది. ఒకవేళ షీ ప్రూవ్స్ రాజ్ తరుణ్ నాకు పెళ్ళయిందని కానీ రాజ్ తరుణ్ నా మధ్యలో అబార్షన్ జరిగిందని ప్రూవ్ చేసినా కూడా మధ్యలో ఈ 2 అఫేర్స్ కొత్తగా కనబడుతున్నాయి కాబట్టి రాజ్ తరుణ్ ఏం క్లెయిమ్ చేయొచ్చు, లావణ్య ఎటువంటి విధంగా బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇక్కడ మరొక 2 క్యారెక్టర్స్ కూడా మధ్యలో వచ్చి ఇవన్నీ చాలా హైపోథెటికల్ క్వశ్చన్స్ అండి. అండ్ క్యారెక్టర్ అసాసినేషన్ ప్రాబబ్లీ దట్స్ ఎ వెరీ బ్యాడ్ థింగ్. లీగల్గా మాత్రం మాట్లాడాలి అంటే వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయితే కనుక అడల్టరీ కేసు అవుతుందండి, నథింగ్ మోర్. అడల్టరీ కేసు ఒకటి అక్కడితో ఫుల్ స్టాప్ అంతే. సో అంటే తను మళ్ళీ తిరిగి నాకు రాజ్ తరుణ్ కావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తుంది, అది పాసిబుల్ కోర్టు నుంచి నాకు తెలిసి పాసిబుల్ కాదు. లీగల్గా ఒక ఫోర్స్ఫుల్గా తీసుకొచ్చి పెట్టినట్టు మనం చేయలేము. ఓకే, ఇదేమి కిడ్నాప్ చేసి 14 ఏళ్ళు రూమ్లో బంధించి అట్లాంటిది కాదు కదండి. సో కృష్ణకాంత్ గారు ఫస్ట్ నుంచి కూడా మీరు ఫాలోఅప్ చేస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం కాబోతుంది, ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్దర్గా? అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు జనరలీ ఇఫ్ జస్ట్ ఆన్ ద ప్రిటెక్స్ట్ ఆఫ్ మ్యారేజ్ ఇలా కన్సెన్సస్ మీద ఇన్ని రోజులు ఉండి ఇప్పుడు వచ్చి లాస్ట్ మూమెంట్లో చీటింగ్ చేశారు అది చేశారని చెప్పి పెడితే ఇలాంటి కేసెస్ నిలవు. జనరలీ దెర్ ఆర్ సో మెనీ ప్రెసిడెంట్స్. రీసెంట్గా కూడా స్టేట్ ఆఫ్ మహారాష్ట్రలో కానీ అలాంటి వాటిలో కూడా సుప్రీంకోర్టు వీటిని రిటాలియేట్ చేసి చెప్పింది, ఉమెన్ అట్లా ఫాల్స్ కేసెస్ పెట్టి ఇలా చేస్తే ఇన్ని రోజులు రిలేషన్షిప్లో కన్సెన్షువల్ రిలేషన్షిప్లు ఉన్న తర్వాత ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో వచ్చి దాన్ని రేప్ కిందనో లేకపోతే చీటింగ్ కిందనో మార్చడానికి లేదు అని చెప్పి మెన్స్కి మెన్ రైట్స్కి ఫేవరబుల్గానే చెప్పారనమాట. సో అలా ఉన్నప్పుడు మ్యాక్సిమం ఈ కేసులో కూడా ఇఫ్ లావణ్య ఫెయిల్స్ టు షో దట్ రాజ్ తరుణ్ హ్యాస్ అన్ ఇంటెంట్ సిన్స్ ఫ్రమ్ ద బిగినింగ్, పెళ్ళి అనే ప్రిటెక్స్తో ఈమెను మోసం చేసి
పెళ్ళని చూపించి ఆశ చూపించి దాని పరంగానే మోసం చేసి మనం వాడుకున్నాడని మాకు గట్టిగా ప్రూవ్ చేయగలిగితే నీ కేసు నిలుస్తుంది, ఓకే లేకపోతే నిలవదు 100%. ఈ కేసు పరంగా అయితే నేను చెప్పగలుగుతా. ఓకే. ఇంకా నార్కోటిక్స్కి దానికి రాజ్ తరుణ్కి సంబంధం ఉందా లేదా, పోలీస్ అందులో ఎందుకు ఈయన పార్టీ చేయలేదు, ఇవన్నీ దట్స్ డిఫరెంట్ స్టోరీ. విచారణకు వచ్చింది అయితే ఓన్లీ వీళ్ళిద్దరు సంబంధించి మెరిటల్ స్టేటస్ వచ్చిందో దీని మీద వచ్చింది, లివింగ్ దాని మీద. సో ఆ పరంగా అయితే మాత్రం ఐ ఫీల్ లావణ్య ఇస్ అ డిసడ్వాంటేజ్ ఫర్ షూర్. ఓకే. ఎస్ సార్, పిసిఆర్ మీ ట్రై చెప్పండి. ఇప్పుడు లావణ్య కూడా రిలేషన్షిప్లోంచి బయటికి వెళ్ళిపోవాలని అనుకోవచ్చు. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఎప్పుడు మేల్ స్పౌసే, ఐ మీన్ మేల్ బయటికి వెళ్ళాలనే కాదు, ఫీమేల్ కూడా బయటికి వెళ్ళాలని అనుకోవచ్చు కదా. ఓకే. సో యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ హ్యాపీ విత్ ఈచ్ అదర్ విల్ లివ్ టుగెదర్. ఇప్పుడు ఇట్లానే లివింగ్ లో ఉంటారు, తర్వాత అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతారు. మరి ఇదే కేసు అబ్బాయి పెట్టచ్చా? నన్ను మోసం చేసింది, పెళ్లి చేసుకుంటా అని చేసి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పి పెట్టలేరు కదా. సో దేర్ ఈస్ అ డివైడ్ ఇన్ ద లీగల్ సిస్టమ్, అది ఉంది. మెన్స్ రైట్స్ మీద ఇంకా కొద్దిగా అమెండ్మెంట్స్ రావాల్సి ఉన్నాయి, దట్ ఈస్ ఫర్ షూర్. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ కెనాట్ సే అందరూ మెన్ నిజంగానే విక్టిమ్స్ అవుతున్నారని కూడా చెప్పలేము. అది కేస్ టు కేస్ బేసిస్. నిజంగానే కొందరు మోసం చేసి ఆడవాళ్ళని ఉపయోగించుకొని ఈ విధంగా లాస్ట్లో హ్యాండ్ కూడా ఇస్తారు. దట్ ఈస్ ఆల్సో దేర్, దిస్ ఈస్ ఆల్సో దేర్. బట్ కొద్దిగా ఏమవుతుందంటే ఇలా ఉమెన్కి కొద్దిగా ఈ రైట్స్ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు ఈ లాని యూజ్ చేసుకుని కొద్దిగా అబ్యూస్ చేయడం. ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ మ్యారీడ్ పీపుల్ 498 కేసు సెక్షన్స్లో కూడా చాలా అబ్యూస్ జరుగుతుంది. ఉమెన్ చాలా యూజ్ చేసుకుని అబ్యూస్ చేస్తారు ఆ లాని. ఎగ్జాక్ట్లీ మీరు మాట్లాడడం. సో అట్లానే చాలా మంది అమ్మాయిలు కూడా ఈ సెక్షన్స్ ని యూజ్ చేసుకొని కొంత వాళ్ళు డిఫరెంట్ గా క్లెయిమ్ చేస్తున్నారు అనేది ఒక టాక్ కూడా ఉంది. సో అటువంటి సిచ్యువేషన్స్ లో ఎట్లా ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటే అబ్బాయిలు కూడా ఇన్ఫాక్ట్ వాళ్ళు కొంత ఎమోషనల్ అవ్వడం కావచ్చు, కొన్ని డిప్రెషన్ కలిగే సంఘటనలు అనేకంగా ఉన్నాయి. సో అటువంటి విషయాల్లో ఎటువంటి థింగ్స్ మనం రైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి? దేని గురించి సెక్షన్ 498 ఆ సెక్షన్ యూజ్ చేసుకొని చాలా మంది అబ్బాయిల మీద కూడా అమ్మాయిలు కొంతమంది వాంటెడ్ గానే పెట్టడం కావచ్చు, మెంటల్ గా కూడా టార్చర్ చేయాలని కూడా 498A పెట్టిన ఆబ్జెక్టివ్ వేరండి. ఇక్కడ ఏంటంటే చాలా చూస్తూ ఉన్నాం మనం. అప్పుడు ఐ మీన్ 20 years ago 30 years ago ఆడపిల్లలు పెళ్ళైన వెంటనే మళ్ళీ కట్నం అని చెప్పేసి దాంట్లో ఎంతోమంది విదిన్ ఎ ఇయర్ 2 years చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసం అని చెప్పి పెట్టిన 498A అది టోటల్లీ అబ్యూస్కి గురవుతుంది, అది దాంట్లో డౌట్ లేదండి. మిస్యూజ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఐ మీన్ అదొక వెపన్ కింద వాడుతున్నారు. అసలు ఎవరైతే ఆ హింసకు గురవుతున్నారో అప్రెస్డ్ వాళ్ళు మాత్రం అది వాడుకోలేకపోతున్నారు.